అవకాశం బట్టి ఈ అవకాశంలో సమయం సద్వినియోగం చేసుకునే మంచి మనసులో మీ పిల్లలకు ప్రసాదించండి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితిలో బ్రతుకుతున్న మానవులమైన మేము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియని స్థితిలో ఈ మాటలు వినిపించబడుతున్నప్పుడు భయముతో వణుకుతో మా జీవితాన్ని సరిచేసుకునే అవకాశాన్ని మీరు మరలా ఇస్తున్నప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే మనసు మా అందరికీ ప్రసాదిస్తారని కోరుకుంటూ కావలసిన మాటలను నోటి ద్వారా పలికించి వివరిస్తున్న నాకు వింటున్న మీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేస్తూ కావలసిన మాటలు వినిపిస్తారని క్రీస్తునందు చేరుడు మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాము. మీకు ముందుగా ప్రకటించిన రీతిగా దేవుని ప్రజలకు నిలిచి ఉన్న విశ్రాంతి, దేవుని ప్రజలకు నిలిచి ఉన్న విశ్రాంతి, దేవుని ప్రజలు అని ప్రత్యేకంగా పిలవాలా లేదా దేవుని ప్రజలు అంటే అందరూ దేవుని ప్రజల కొందరే దేవుని ప్రజల అన్న ప్రశ్న సహజంగా రావాలి. దేవుని ప్రజలు అనగానే అందరికీ వర్తిస్తుందా కొందరికే వర్తిస్తుందా అంటే వాస్తవానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని వలన వచ్చిన వారే. ప్రతి మనిషిని పుట్టిస్తుంది దేవుడే. అయితే ప్రారంభంలో దేవుడు ప్రతి మనిషిని తన పిల్లలుగా పుట్టించినప్పటికీ సృష్టించినప్పటికీ కాలక్రమేణా మనుషులు ఎలా మారిపోతున్నారంటే దేవుని పిల్లలు కాని వారిగా మారిపోతున్న పరిస్థితి. సో దేవుని ప్రజలు అన్న పదము అందరికీ వర్తించేది కాదు అనేది మొట్టమొదటిగా మనం గుర్తించాలి. అసలు ఈ మాట ఎక్కడుంది? దేవుని ప్రజలకు నిలిచి ఉన్న విశ్రాంతి అన్న పదం ఎక్కడుందో ఒకసారి బైబిల్ ఓపెన్ చేయగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో రాయబడ్డ మాటలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు పత్రికను రాస్తూ 4వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు ఏం నిలిచి ఉందంట? విశ్రాంతి నిలిచి ఉంది. అందరికా దేవుని ప్రజలకా అంటే దేవుని ప్రజలకు మాత్రమే ఉంది. అక్కడ ప్రత్యేకంగా ప్రజలందరూ అనలేదు. దేవుని ప్రజలకు ఏముందంట? విశ్రాంతి ఉంది. అందరికీ దొరికే విశ్రాంతి గురించి మాట్లాడట్లేదు. విశ్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? విశ్రాంతి అన్న పదానికి అర్థం ఏంటిది? రెస్ట్ తీసుకోవడం. ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేసి వచ్చిన వాళ్ళు వెంటనే వాళ్ళు వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం భోజనం చేయగానే వెంటనే కోరుకునేది ఏంటిది? విశ్రాంతి. విశ్రాంతి అనగానే మనకు అవి గుర్తొస్తాయి. జనరల్గా లోకంలో విశ్రాంతి గురించి ఆలోచిస్తాం, కానీ ఇక్కడ మాట్లాడుతున్న విశ్రాంతి ఏదైతే ఉందో అది లోకంలో అందరూ మాట్లాడుకునే విశ్రాంతి గురించి కాదు. ఇది ఆత్మ సంబంధమైన విశ్రాంతి గురించి రాయబడ్డది. ఇది తాత్కాలిక విశ్రాంతి గురించి మాట్లాడుతున్న మాట కాదు. ఇది శాశ్వతమైన విశ్రాంతి గురించి మాట్లాడుతున్న మాట. కాబట్టి ఇది అందరికీ వర్తించేది అంటే అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని ప్రజలకు మాత్రమే ఉంది. ఎవరికి? దేవుని ప్రజలకు మాత్రమే విశ్రాంతి నిలిచి ఉందంట. వాళ్ళ కోసం విశ్రాంతి వెయిట్ చేస్తుంది. అక్కడ నిలిచి ఉందంటే అర్థం ఏంటిది? వెయిట్ చేస్తుంది. అందరికీ దొరికే విశ్రాంతి కాదు ఇది, దేవుని ప్రజలకు మాత్రమే అని ఉంది అక్కడ. మరి ఇంతకీ దేవుని ప్రజలు అంటే ఎవరు? అందరూ దేవుని ప్రజల కిందకి వస్తారా? ఒకప్పుడు దేవుడు అంటే మనుషులందరినీ పుట్టించింది ఆయనే. అందరూ తనలోని భాగాలే, అందరూ తన పిల్లలే. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశారో అలా తర్వాత
మనుషులు విస్తరిస్తున్న కొలది భూమి మీద మనుషులతో పాటు ఏం విస్తరిస్తుందంట? పాపం విస్తరించింది. సో వాస్తవానికి దేవుడు తన పిల్లలుగా మనల్ని చూద్దాం అనుకున్న మనుషులు పాపముల చేతను అపరాధముల చేతను దేవుడి దృష్టిలో ఏమైపోయారు? చచ్చిన వారుగా మిగిలిపోయారు ఆయన దృష్టిలో. అంటే మనుషులు ఉన్నా ఆయన దృష్టిలో లేనట్లుగానే ఉన్నారు. తన ప్రజగా ఆయన స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటిదంటే మనుషులు ఉన్న పాపం. అంటాడు కదా, మీరు ప్రార్థన చేసినప్పుడు వినడానికి నా చెవులేమి చెవిటివి కావు, నా చెయ్యేమి కొరచగా లేదు. ఎందుకు అంటే మీ యొద్దకు రాకపోవడానికి లేదా మీ ప్రార్థనలు నేను వినకపోవడానికి కారణం ఏంటిదంటే మీకు మాకు అడ్డుగా ఏముందంట? పాపం అనే గోడ ఉంది. అది మనిషిని దేవునికి దూరం చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. పాపం అనేది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. ఇది యూనివర్సల్గా ఎప్పుడు మన మైండ్లో పెట్టుకోవాల్సిన మాట. పాస్వర్డ్ అనుకోవాలి మనం. మనల్ని దేవునికి దూరం చేసేది ఏంటిదంటే పాపం. కాబట్టి ఇలా పాపముల చేత అపరాధాల చేత మనుషులందరూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. అలా దేవునికి దూరంగా బ్రతుకుతున్న వీళ్ళందరూ అసలు దేవుని పిల్లలుగా యాక్సెప్ట్ చేయడానికి ఆయన ఇష్టపడట్లేదు. అపవాది పిల్లలు అనేసాడు అప్పటికే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, అపవాది దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు కాబట్టి నాకు పిల్లలుగా ఉండే అర్హత మీకు లేదు. దేవుని ప్రజలుగా ఉండడానికి అర్హత లేదన్నట్టుగానే మనుషులతో చూశాడంటే. మరి ఎవరు దేవుని ప్రజలు? అందరూ కాదు కదా. ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు దేవుని ప్రజలకు అంటున్నాడు కదా. ఇంతకీ దేవుని ప్రజలు ఎవరంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనంలో రాయబడ్డ మాటలు చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని జ్ఞాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఏ సొత్తు అంట? దేవుని సొత్తైన ప్రజలు. అంటే దేవుని ప్రజలు అంటే పాపం చేత దేవునికి దూరం అయిపోయిన మనిషికి దేవుడు ఇస్తున్న మరొక అవకాశము తన బిడ్డగా లేదా తన సొత్తుగా తన ప్రజగా మారడానికి దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటిదంటే చీకటిలో నుండి అంటే పాపంలో నుంచి వెలుగులోకి రావాలి. అంటే క్రీస్తును నమ్మి ఆయన రక్తంలో కడగబడి ఆయన నామమందు విశ్వాసం ఉంచగలిగితే మరలా దేవుని ప్రజగా దేవుని సొత్తుగా అయ్యే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అక్కడ దేవుని ప్రజలు అంటే ఎవరో కాదు, క్రైస్తవులైన వారికి దేవుడు పెట్టిన విశ్రాంతి ఏంటిది? దేవుని ప్రజలకు అందరికీ కాదు, ఇది దేవుని ప్రజలకు నిలిచి ఉన్న విశ్రాంతి. అంటే ఎవరు దేవుని ప్రజలు? ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, యేసునామమున విశ్వాసం ఉంచుతారో వారు దేవుని ప్రజగా పిలువబడుతున్నారు. కింద అదే మాట అంటారు చూడండి, 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వాడైతిరి. ఎప్పుడు? క్రీస్తును అంగీకరించిన తర్వాత. యోహాను సువార్తలో కూడా అంటాడు కదా, తన్ను ఎందరు అంగీకరించిరో 1:12 తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇస్తున్నాడంట. ఎప్పుడు? క్రీస్తును అంగీకరించిన వారికి మాత్రమే. అంటే మనము అందరిలాంటి వారు కాదు అన్న సంగతి గుర్తు చేయడానికి ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. మనము దేవుని ప్రజలము, దేవుని పిల్లలము, దేవుని సొత్తైన ప్రజలం మనం. కాబట్టి దేవుని సొత్తైన ప్రజలమైన మనకు ప్రత్యేకంగా ఒక విశ్రాంతి అనేది ఉందంట, నిలిచి ఉందంట. ఆ విశ్రాంతిని దేవుడు మన కోసమే పెట్టాడంట. అందరికీ కాదా? అందరికీ సంబంధించింది కాదు ఇది. అదే రోమీయులకు రాసిన పత్రికలు కూడా పౌలు గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ
రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23, 24, 25 వచనాల్లో రాయబడ్డ మాటలు కూడా చూద్దాం ఒకసారి. రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. మరియు మహిమ పొందుటకు అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి ఆ ప్రకారమే నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఒక చోట వారితో చెప్పబడిను, ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడెను. ఒకప్పుడు అంటే దేవుడు తన ప్రజలుగా ఎవరెవరు చేసుకుంటున్నారట. జనరల్ గా దేవుని ప్రజలు అనగానే అందరి గుర్తొచ్చేది ఎవరు? ఇశ్రాయేలు మాత్రమే. ఒకప్పుడు అంటే ప్రపంచ చరిత్రను కూడా చూసుకుంటే ఈరోజు చాలా మంది కూడా క్రైస్తవులు అంటే ఎవరయ్యా అంటే ఆ ఇశ్రాయేలు దేవుడయ్యా, ఇశ్రాయేల్కి సంబంధించి యూదుల కోసం వచ్చాడు యేసు ప్రభు అని అంటుంటారు చాలా మంది. ఎందుకు? చరిత్ర అంతా కూడా ఎవరి గురించి ఉంది అక్కడ? చరిత్ర అంతా కూడా అంటే దేవుడు అనగానే చరిత్ర అంతా ఇశ్రాయేల్ వెంబడే ఉంది కాబట్టి దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళ దేవుడే అనుకునేవాళ్ళు. అంటే అందుకనే ఈ రోజు కూడా చాలా మంది మతోన్మాదులు కావచ్చు, మిగతా వారందరూ కావచ్చు, ఆ యేసుక్రీస్తు అంటే మన దేవుడు కాదండి, అందరికీ దేవుడు కాదు, కేవలం యూదులకు మాత్రమే దేవుడు అని చెప్తుంటారు వాళ్ళు కూడా. అలా ప్రకటించే ఒక సంస్థ కూడా ఉంది క్రైస్తవ్యంలో. అని దేవుడు చాలా అప్డేటెడ్ వర్షన్లో బైబుల్లో ప్రతి సంగతిని రాయించినా దాన్ని చదివే లేక చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. ఈవెన్ క్రైస్తవులైన వారు కూడా ఈ విషయంలో అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది అనమాట అవగాహన. అందుకనే చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ అలా 23వ వచనం, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యజనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఏమి అంటున్నాడు. అంటే అన్యజనుల్లో నుంచి కూడా దేవుళ్ళలోకి వచ్చిన వారు ఉన్నారు కదా. మన అందరం ఎవరు? అన్యజనులే. మనం యూదులమా? ఇశ్రాయేలమా? మనం అందరం కూడా అన్యజనులమే. అంటే పౌలు గారు అక్కడ రోమా సంఘంతో తనను కలుపుకొని మాట్లాడుతున్న మాట ఇదంతా. మనం అందరం కూడా అన్యజనులమే. అన్యజనుల నుంచి ఎవరికి వచ్చాము? దేవుళ్ళలోకి వచ్చాము. అంటే క్రీస్తును అంగీకరిస్తే మనం కూడా ఏమైపోతాము? దేవుని ప్రజగా మారిపోతాము, దేవుని పిల్లలుగా మారిపోతాం. అదే మాట అంటున్నాడు, నా ప్రజలు కాని వారిని ఏమంటున్నాడంట? నా ప్రజలు అని అన్నాడంట. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ప్రభువుని అంగీకరిస్తే ఏమైపోయాం మనం? ఇప్పుడు దేవుని ప్రజగా మారిపోయాం, దేవుని సొత్తుగా మారిపోయాం, దేవుని యాజకులుగా మారిపోయాం. అదే చెప్తున్నాడు. తర్వాత ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరిగినదేమనగా మీరు నా ప్రజలు కారని ఒక చోట వారితో చెప్పబడెను, ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. అంటే దేవుని ప్రజలుగా దేవుడు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాడంటే క్రీస్తును అంగీకరించిన వారినే. కాబట్టి ఆ దేవుని ప్రజలకు ఏముందంట? విశ్రాంతి నిలిచి ఉంది ఆ దేవుని ప్రజలు. కానీ చాలా మంది క్రైస్తవులకు దేవుని ప్రజలకు ఆ విశ్రాంతి గురించి అవగాహన లేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. చాలా మంది ఎవరైనా చనిపోతే వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటారు ఏమని? RIP. అంటే అర్థం ఏంటిది? రెస్ట్ ఇన్ పీస్. దాన్ని తెలుగులో ఏమంటారు? రెస్ట్ ఇన్ పీస్ అంటే శాంతిలో విశ్రాంతి. శాంతిలో విశ్రాంతి అని పెడతారు చనిపోయిన వారందరికీ. ఇప్పుడు ప్రశ్న, చనిపోయిన వారందరికీ శాంతిలో విశ్రాంతి ఉందా? అందరికీ శాంతి దొరుకుతుందా? చనిపోయిన ప్రతి మనిషికి విశ్రాంతి దొరుకుతుందా? నిజంగా లోకానికి ఈ విషయంలో అవగాహన లేదండి. చనిపోయిన ప్రతి మనిషి విశ్రాంతిలోకి వెళ్తాడనేది వాళ్ళ భ్రమ. ఏమంటా తెలుసా? చనిపోయినాక ఏం జరుగుతుందో ఎవరు తెలుసండి. ఒకవేళ మనం గట్టిగా ఏదైనా చెప్పే ప్రయత్నం చేసినా నువ్వు చూసావా అంటారు. మనం విశ్వాసంతో దేన్నైనా నమ్ముతాం, ప్రభు మాటను బట్టి మనం నమ్ముతాం. కానీ వాళ్ళు ఏమంటారంటే నువ్వు చూసి వచ్చావా అంటారు.
ఓ స్వామి అవి చూడడానికి దగ్గర లేవు, చాలా దూరంగా ఉన్నాయి, పద చూపిస్తా అంటే చచ్చిపోవాలి నువ్వు, నేను చచ్చిపోతే కానీ వెళ్ళి చూడలేము. అవి దగ్గర ఉన్నాయా చూపించడానికి? బొమ్మాయి ఢిల్లీ దగ్గర పోయి తీసుకెళ్ళి చూపించడానికి, ఏదో తాజ్మహల్ ఏదో ఆగ్రా ఉండడానికి. ఏంటిది అది? పరలోకము. మరణం తర్వాత మరొక జీవితం ఉంది, విశ్రాంతి ఉంది, శాంతి ఉంది. కానీ అది అందరికీ లభించేది కాదు. ఆర్ఐపి పెట్టంత మాత్రాన చనిపోయిన వ్యక్తికి శాంతి దొరుకుతుందా? దొరకదండి. అనుకుంటాం, అలా పెట్టేస్తారు అంతే. అని దేవుడు చెప్పాడు. ఎవరికయ్యా ఆ విశ్రాంతి? ఎవరికి దొరుకుతుందా విశ్రాంతి? ఎవరికి దొరుకుతుందా శాంతి అంటే చెప్తున్నాడు, దేవుని ప్రజలకు ఏముందంట? విశ్రాంతి నిలిచి ఉంది. దేవుని ప్రజలకు ఏముందంట? విశ్రాంతి అనేది ఒక నిలిచి ఉంది. ఆ విశ్రాంతి గురించి మనం అందరం అవగాహన కలిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. ఇంతకీ దేవుని ప్రజలుగా పిలువబడిన మాత్రాన మనకు కూడా విశ్రాంతి లభిస్తుందా అంటే ఆలోచించాలి. ఇక్కడ అందరికంటే ఈవెన్ దేవుని ప్రజలందరికీ కూడా విశ్రాంతి దొరకకపోవచ్చు అన్నట్టుగా 4వ అధ్యాయం 1వ వచనం అంటారు చూడండి. హెబ్రీ పత్రికలో ఇందాక ఎన్నో వచనం చదివాం? 9వ వచనం చదివాం కదా 4వ అధ్యాయంలో. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అమ్మింగ్ వస్తుంది చూడండి అమ్మ. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ముందుగా ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉండాలి. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచిందంటే అలాని క్రీస్తును నమ్మిన అందరికీ వస్తుందని మీరు సంబరపడిపోవద్దు. ఎందుకంటే అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ విశ్రాంతిని కూర్చిన వాగ్దానము ఏమయ్యే ఛాన్స్ ఉంది? వాగ్దానం నుంచి తప్పిపోయే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా భయంతో ఉండండి అంటున్నాడు. అంటే దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది అన్నాడు, దేవుడే అన్నాడు. అలా అని కంపల్సరీ క్రీస్తును నమ్ముకున్న వారందరిలో క్రైస్తవులందరికీ లభిస్తుందంటే కాదు. ఆ వాగ్దానం నుంచి తప్పిపోయే అవకాశం కూడా ఉందంట. సో మనం పొందుకునే స్థితిలో ఉన్నామా, అవకాశాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నామా అంటే ఇప్పుడు మనకు అసలు ఆ విశ్రాంతి అంటే ఏదో తెలియాలి. ఆ విశ్రాంతిలో ప్రవేశించే అర్హత మనకు ఉందా తెలియాలి. ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే మనం ఏం చేయాలో తెలియాలి. తెలిస్తేనే అప్పుడు నిజంగా ఆ విశ్రాంతికి మనం అర్హులమా కాదా అర్థమవుతుంది. అంతే కదా? అంతే. చూద్దాం అసలు ఆ విశ్రాంతి, ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. ఆ విశ్రాంతి గురించి మనకు అర్థం కావడానికి స్వయంగా ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడో తెలుసా? సాక్షాత్తు సృష్టికర్తనే తీసుకుంటున్నాడు ఎగ్జాంపుల్. ఇప్పుడు 10వ వచనం చదవండి, సౌండ్ పెట్టి. ఎందుకనగా దేవుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాడు. 9వ వచనంలో ఏం చదివాము? కాబట్టి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడంట తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించు వారు కూడా తన కార్యములను ముగించి ఏం చేయాలంట? విశ్రమింపవలెను. దేవుని ప్రజలకు నిలిచి ఉన్న విశ్రాంతి అంటే అది ఏ విశ్రాంతో కాదండి. దేవుడి గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడంట? దేవుడు పని చేశాడంట. ఏ పని చేశాడు అంటే దేవుడు తన కార్యములను ముగించి ఏం చేశాడంట? విశ్రాంతి తీసుకున్నాడంట. తన కార్యములు ముగించి ఏం చేశాడంట? విశ్రాంతి తీసుకున్నాడు. అంటే దేవుడు తన కార్యములు ముగించి విశ్రాంతి తీసుకున్న ప్రకారంగా ఎవరైతే దేవుని వలె వారికి అప్పగింపబడిన పని చేస్తారో వారు కూడా ఆయనతో పాటు ఎక్కడికి వెళ్తారంట? విశ్రాంతిలోకి వెళ్తారు. దేవుని ప్రజలకు నిలిచిన విశ్రాంతి ఎవరితోనో కాదు, సాక్షాత్తు మన తండ్రితో మనం ఎందులోకి వెళ్తామంట? విశ్రాంతిలోకి వెళ్తామంట. అంటే ఆ తండ్రితో వెళ్ళే విశ్రాంతిలోకి వెళ్ళాలంటున్నాడు. అది దేవుని ప్రజలకు నిలిచిన విశ్రాంతి. అయితే తండ్రి ఏ విధంగా విశ్రాంతిలోకి వెళ్ళాడంట? ఏం చేశాడంట? ఆయన తన కార్యములను ముగించి విశ్రమించాడు. దేవుడు ఏం చేశాడంట? తన కార్యములను ముగించి విశ్రమించాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుడు పని చేశాడంట. దేవుడు ఏం చేశాడు? పని చేశాడు. మీరు ఎక్కడ చూశాడు? దేవుడు పని చేశాడు. చేశాడా? ఆదికాండం 2వ అధ్యాయము 1-2 వచనం.
ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన, అండర్లైన్ చేసుకోండి, దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఎన్నో రోజంట 7వ దినమున విశ్రమించెను. దేవుడు ఏం చేశాడంటండి, తాను చేసిన తన పని అంతటి నుంచి సంపూర్తి చేశాడంట. ఏమేం పని చేశాడంట ఆయన చెప్తున్నాడు మొదటి వచనంలో. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహం ఏం చేశాడంట, సంపూర్తి చేశాడు. ఎక్కడ చేశాడు? ఆ మొదటి అధ్యాయం మొత్తం అంతా ఎవరు చేశారు? అంతా దేవుడే చేశాడా? దేవుడే చేశాడు. దేవుడే చేశాడు. మొదటి వచనం నుంచి గమనించుకుంటూ వస్తే, ఆ దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అలా 1 దినము, 2 దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినము, 6 దినాలు దేవుడు చేశాడు. ఏం చేశాడు? ఈ సృష్టిని అంతటిని, ఆకాశంలో ఉన్న సమూహమును, భూమి మీద ఉన్న సమస్త సమూహములను, చిట్ట చివరిన ఈ భూమిని ఏలే మనిషిని దేవుడు చేశాడు. 6 దినాల కష్టం. ఈ 6 దినాలు కష్టపడ్డాడంట. ఈ కష్టపడి ఏమయ్యాడంట ఆయన? విశ్రాంతిలోకి వెళ్ళాడంట. విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటామండి? అలసిపోతేనే కదా. అంటే దేవుడు అలసిపోయేంతగా కష్టపడ్డా? అలసిపోయేంత కష్టపడ్డా? జనరల్గా మనకి దేవుడు ఏంటండి, శక్తిమంతుడు కదా. అక్కడ రాయబడ్డ వచనాలు గమనిస్తే ఏమనుంటుంది? దేవుడు వెలుగు కమ్మని పలుకగా అన్నాడు. పలికితే కలిగింది కదా, పలకడానికి పెద్ద కష్టమా అంటాం కదా. పలకడానికి కష్టమా అండి? పలకడం పెద్ద కష్టమా అని అనుకుంటాం కదా. మాట్లాడడం కష్టమా అని ఎట్లా అనుకుంటారండి? మాట్లాడడం కష్టమా? ఈజీయే కదా. వెలుగు కమ్మని పలకగా ఎన్ని సెకండ్లు పట్టింది? 2 సెకండ్లు పట్టింది కదా. దీనికి పెద్ద కష్టం ఏముంది? అయినా దేవుడు కదా, దీనికి కష్టం లేదంటారా? అలా వచనాలన్నీ గమనిస్తే, కమ్మని పలకగా కలిగెను. భూమి తమ అంటే చెట్లను ఆయా జాతుల ప్రకారం తమలో ఆ విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములు భూమిని ఓల్పించను గాక అన్నాడు. అనగానే అన్ని పడపడపడ చేశాడట. అది ఇలాగే ఉంచుకుంటాం కదా జనరల్గా. జంతువులు కలిగారు అనేసరికి అలా మన ఈరోజు ఈ మధ్య వచ్చిన తర్వాత బాగా అర్థమైపోయింది టెక్నాలజీ మనిషికి. అట్లా ఏదైనా అనగానే ఇట్లా పడపడపడ కలిగిపోతుంటాయి కదా. సో అలా కలిగాయని మనిషి ఫీల్ అయిపోతుంటారు చాలా మంది. ఈ మొదటి అధ్యాయం మొత్తం అలాగే నమ్ముతారు. ఆ దేవుడు పలకగానే అలా వచ్చేసేయండి అంటుంటారు. అట్లేం రాలేదు. పైగా 6 దినాలు అనగానే ఏమనుకుంటారు తెలుసా? 6 దినాలు అనగానే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ రోజులు అనుకుంటారు. మీకు అర్థమైందా? ఈ సోమవారం, శనివారం ఇవన్నీ అనేటివి దేనికి సంబంధించినవి? భూమికి సంబంధించిన దినాలు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. వెలుగు చీకటిని వేరుపరిచినప్పుడు అస్తమయం ఉదయం కలగగా ఒక దినం అయింది. అప్పటికి భూమి ఉందా? సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడా? లేదు కదా. మరి ఒక దినం ఎట్లయింది? సైన్స్ క్వశ్చన్ ఇవ్వాలి. ఏ రోజు గురించి మాట్లాడుతున్నాడు? ఈ భూదినాల గురించి కాదు, విశ్వదినాల గురించి మాట్లాడుతున్నాడు. అలా దేవుడు కష్టపడింది 6 విశ్వదినాలు. అలానే ఆ 6 విశ్వదినాలు లెక్కేమని చెప్పగలమా మనం? ఏమని చెప్పగలమా? భూమి కంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత? 24 గంటలు, అంతేనా? ఆ సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత? 365 రోజులు. అలానే ఆ విశ్వం అంతట్లో సూర్యుని సైజులో ఉన్న నక్షత్రాలు ఉన్నాయా? సూర్యుని కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయా? ఒక 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడు అంట. ఓకేనా? సైన్స్ చెప్పిన లెక్క. అది కూడా ఎగ్జాక్ట్ ఉండదు, ఇంక పెద్ద ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, వీ డోంట్ నో. బట్ ఒక లెక్క తీసుకుందాం. 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడు. అలా 13 లక్షల సూర్యుడు కలిపితే ఒక నక్షత్రం అంట. అలాంటి ఎన్ని ఉన్నాయి ఆ విశ్వంలో? 1,00,00,000 కోట్ల నక్షత్రాలు. అవునా? ఇవన్నీ తమ చుట్టూ తాను తిరగడానికి ఒక్కొక్క నక్షత్రానికి పట్టే సమయం ఎంత? ఎన్ని సంవత్సరాలు పడుతుండొచ్చు? నక్షత్రాల లెక్క తెలుసా మనకి? సూర్యుడు లెక్క తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. కొత్త యుగం, మన ఆధునిక యుగం వచ్చేదాకా తెలియలేదు. మిగతా నక్షత్రాల సంఖ్య, వాటి సంగతి ఏంటిది చెప్పగలరా? చెప్పలేరు. అలాంటి ఎన్ని ఉన్నాయి విశ్వంలో?
కోటాను కోట్లు ఉన్నాయి కదా, అవన్నీ తమ చుట్టూ తాము తిరిగి 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 ఒక రౌండ్ తిరగడానికి ఎంత టైం పడుతుంది? మీకు ఇది అర్థం కాదు. గడియారం తెలుసుగా, గడియారంలో గంట ముళ్ళు ఒకటి ఉంటుంది, అవునా? పెద్ద ముళ్ళు, దాని తర్వాత నిమిషాల ముళ్ళు, దాని తర్వాత సెకండ్ ముళ్ళు. ఇప్పుడు సెకండ్ ముళ్ళు తిరిగేదానికి ఏది తిరగదు? నిమిషం ముళ్ళు తిరగదు, అవునా? ఇది 60 సార్లు తిరిగితే ఇది ఒక్కసారి తిరుగుతుంది, అవునా? ఇది 60 సార్లు తిరిగితే గంటది ఒక్కసారి ఇలా తిరుగుతుంది. అంటే ఇది తిరిగితే కానీ ఇది తిరగదు, ఇది తిరిగితే కానీ ఇది తిరగదు, అవునా? ఇదంతా తిరిగి ఒక రౌండ్ కంప్లీట్ చేసుకుని వచ్చాక మన వాచ్లో ఆ 12 గంటలు అయిందని మనం చూసుకుంటాం సమయాన్ని, అవునా? మరి అట్లా విశ్వం అంతా అలా తన చుట్టూ తాను ఒకటి తిరిగి తిరిగి ఒక రౌండ్ కంప్లీట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పగల? మళ్ళీ ఎక్కువ ఉందా మన దగ్గర? లేదు. అది విశ్వం. అలా ఒక రౌండ్ అన్ని తమ చుట్టూ తాను తిరిగి ఒక రౌండ్ కంప్లీట్ చేసుకున్న లోపు అది ఒక విశ్వదినం. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమైంది అన్నది ఆ విశ్వదినం గురించి మాట్లాడు. అలాంటివి ఎన్ని? 6 విశ్వదినాలు. అంటే ఎన్ని కోట్లు, ఎన్ని సంవత్సరాలు అంటారు? కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అంటే దానికి ఒక లెక్క లేదు, మనం చెప్పలేము ఎగ్జాక్ట్. జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక లెక్క, ఒక ఎగ్జాంపుల్ మాదిరి లెక్క చెప్తున్నాను మీకు, అంతే. అలా అని ఆయన అలా పలకగానే వచ్చాయని మనం అనుకోవద్దు. అలా పలకగానే వచ్చాయని మనం అనుకుంటాం, కాదు. ప్రతిదీ క్రమంగానే వచ్చింది, క్రమంగానే చేశాడు. ఈ రోజు ఒక చెట్టు పెరగడానికి ఎంత సమయం అయితే పడుతుందో ఆ రోజు దేవుడు కలిగించినప్పుడు కూడా అంతే సమయం పట్టింది. ఈ రోజు కాలం ఏ విధంగా తిరుగుతుందో ఆ రోజు అంతే ఉంది కాలం. దీని గురించి మీకు డౌట్ ఉండొచ్చు కదా, ఒకసారి బైబిల్లో చూద్దాం. ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో ముందు జరిగినదే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోగునది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా ఏం చేస్తున్నాడంట? రప్పిస్తున్నాడు. ఒక మొక్క ఒక విత్తనం భూమిలో పడ్డ తర్వాత అది వచ్చే విధానం ఆ రోజు ఎలా వచ్చిందో ఈ రోజు అలాగే వస్తుంది. ఒక చెట్టు మొలవడానికి ఎంత టైం పడుతుందో ఆ రోజు అంతే టైం పట్టింది, ఈ రోజు అంతే టైం పడుతుంది. అలా అని దేవుడు చెట్లు విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షం మొలిపించును గాక అనంగానే అన్ని రకాలు రాలేదు. ఒక్కొక్క దాన్ని ఆయన పలకాలా వద్దా? ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి మీకు తెలుసా? భూమి మీద ఎన్ని ఉంటాయి తెలుసా? ఇప్పటికే వృక్ష శాస్త్రానికి కూడా తెలియదు. వాళ్ళు కూడా ఏం తెలుసా, మేము ఇంకా సర్చింగ్లో ఉన్నామంటారు, చచ్చిపోయేదాకా అంటారు అన్నమాట. ఈ భూమి అంతమయ్యేదాకా అదే మాట అంటారు. ఎందుకు? వాళ్ళు కూడా తెలియనివి చాలా ఉన్నాయి. అన్నీ నేను వృక్షానికి సంబంధించి శాస్త్రవేత్తలు కదా, నాకు అన్ని తెలుసు అనుకోవడానికి వీలేం లేదు. మొత్తం ప్రపంచాన్ని చుట్టి వేసినా సరే కొత్త కొత్త మొక్కలు ఆల్రెడీ ఇంకా వెలుగులోకి వస్తూనే ఉంటాయి, తెలియని చాలా ఉన్నాయి. ఇది అర్థమవుతుందా? అవన్నీ దేవుడు మలిపించాలంటే ప్రతిదాని పలకాలా వద్దా? పలకాలి. సృష్టి తన క్రమాన్ని పాటించాలంటే ప్రతిదాన్ని దేవుడు చక్కగా చెయ్యాలి. ఒకప్పుడు పూర్వం దీన్ని మొత్తం నీళ్ళలో పెట్టాడు. నీళ్ళలో ఎందుకు పెట్టాడు మనకేం తెలుసు? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అలుముల పైన జలముల పైన అల్లాడుచుండడు. ఆ ఒక్క మాట చదువుతాం అంతే, కానీ దానికి ఎంత పెద్ద సైన్స్ ఉంది తెలుసా? చాలా పెద్ద సైన్స్ ఉంది అందులో. దేవుడు ఆ జలముల్లో ఆ భూమి పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు పెట్టాడని అన్ని విశ్వదిన అన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టి ఉంటాడు? దానికి కారణం ఉంది. ఈరోజు భూమి ఇంత చక్కగా సమయానుకూలంగా మనకు పంట ఇస్తుందంటే కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు దేవుడు వర్కౌట్ చేశాడు, ఇదంతా పని చేశాడు. భూమి ఎన్ని తరాలున్నా పంటలు ఇస్తూనే ఉండాలి, ఉత్పత్తి క్రమం సాగుతూనే ఉండాలి, రావాలి. అలా రావాలంటే భూమిని ప్రిపేర్ చేయాలి ఆయన. ఆ భూమిని కూడా లేయర్గా సెట్ చేసి పెట్టాడు. అది విశ్వంలో ఉంది, అది తిరుగుతూ ఉండాలి. ఎంత పెద్ద సిస్టమ్ అనుకుంటున్నారు? చాలా పెద్ద సిస్టమ్ అండి ఇదంతా. మనం అర్థం చేసుకోవడానికి మన జ్ఞానము సరిపోదు. అలా ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే ఆయన ప్రతి దాన్ని పలికి కలిగించాడు. ఆయన ఈ సృష్టి నిర్మాణంలో క్రీస్తుతో పాటు పరిశుద్ధాత్మ కూడా పాలిభాగస్తులై ముగ్గురు కష్టపడి చేశాడండి పని. అలా దేవుడు తాను చేసిన తన పని అంతటి నుంచి 7వ దినం ఏం చేశాడట? విశ్రాంతి తీసుకున్నాడు. సమస్తాన్ని, మనిషికి కావాల్సినంత సమస్తాన్ని సృష్టించి విశ్రాంతిలోకి అలా వెళ్ళాడో లేదో? ఏం జరిగింది?
ఏం జరిగింది? దేవుడైన యెహోవా అని చెప్పాడు కదా, ఈ తోట చెట్ల ఫలముల్లో దేని ఫలానైనా మీరు తినండి, కానీ ఒక్క తోట మధ్యలో ఉన్న మంచి చెట్లు తెలివిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అన్నారు. ఏదైతే దేవుడు తినొద్దని చెప్పారో అదే తిన్నారు. మళ్ళీ ఏం మొదలైంది ఇక్కడ? అప్పటి వరకు సృష్టి నిర్మాణంలో బిజీ ఉన్న తండ్రి జస్ట్ రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపే ఏం జరిగింది? ఆ పాపం ఎంటర్ అయిపోయింది. ఇంకా ఆ పాపాన్ని క్లీన్ చేసే ప్రాసెస్లో నిమగ్నం అవ్వాల్సి వచ్చింది. ఏం చేస్తున్నాడంటే ఆయన పాపం ఎంటర్ అయిన తర్వాత నరులతో వాదిస్తున్నాడు. వాదిస్తే ఎనర్జీ లాస్ అవుతుందా లేదా? వాదించే వాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. కొందరు ఇళ్ళలో ఉంటుంది, వాదించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోవాలి. వాదిస్తూనే ఉంటారు. ఒక విషయాన్ని పట్టుకొని అలా లాగి 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 అది తొందరగా అయిపోదు అనమాట. కట్టే కొట్టే తెచ్చలాగా ఉండే కొన్ని మాటలు. ఎక్కువ మాట్లాడాల్సిన చోట తక్కువ మాట్లాడతారు, తక్కువ మాట్లాడాల్సిన చోట్ల అలా ఆగుతుంటారు. అంటే దేవుడు వాదిస్తున్నాడు నలుగుతా. ఆ ఆదాం దగ్గరకు వచ్చి, ఆదామా ఏం చేసావంటే, నా తప్పేం లేదు బాబు, నువ్వు ఇచ్చావు కదా ఆమె వల్లనే, నా మిస్టేక్, నేను అబ్బాయికి నేనేం తప్పు చేయలేదు. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు, అమ్మ మీరు పాపను అనవసరంగా చేశారు. ఒకవేళ సర్పాన్ని మీరు కలిగి చేయకపోతే అసలు ఈ తప్పంది ఎవరిది? మీదే ప్రాబ్లం. మీరు చెప్పిండొచ్చు, కానీ ఇదైతే కరెక్ట్. ఎవరి మీద నెట్టేశారు ఆ నేరాన్ని? ఇప్పుడు దేవుడు జరుగుతుందంతా చూస్తున్నాడు. కయ్యను తమ్ముడు చంపింది కూడా చూసాడా లేదా అన్నీ తెలుసు. వచ్చి నీ తమ్ముడైనా ఏ పేరు ఎక్కడంటే ఆయన ఏం చెప్పాలి? నీకు తెలియదు ఏమో ప్రభా, నేను చంపేసిన చూసుకో కదా, మళ్ళీ కొత్తగా అడుగుతా అనాలా? నేనేమన్నా కావాలి వాడినా అంటే? దేవుడు నిజంగా ఆ సిచ్యువేషన్ చూడండి. నరులతో ఏం చేస్తున్నాడు ఆయన? వాదిస్తున్నాడండి. వాళ్ళు దాని ప్రతివాదన దేవునితోనే. అందుకని ఐదో అధ్యాయంకి వచ్చాక ఏమో తెలుసా, నా ఆత్మ నరులతో వెళ్ళినప్పుడు వాదించడం మొదలు పెడితే ఏమైపోతుంది నా పరిస్థితి? ఇంకా వీళ్ళతో వాదించడం మీదే ఉంటుంది. నేను వాదించను, ఇంకా వాదించను అనుకున్నాడు. అలా రోజు రోజుకి విస్తరిస్తున్న పాపాన్ని బట్టి నిజంగా దేవుడు విసిగిపోయాడు. రెస్ట్ ఎక్కడది ఆయనకి? రెస్ట్ ఉందండి. కానీ మనం గమనిస్తే ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు హైలైట్ చేశాడా లేదా? ఆ విశ్రాంతి దినాన్ని మాత్రం ఏం చేస్తున్నాడు? హైలైట్ చేశాడు. ఇశ్రాయేల్ జనానికి కానీ చెప్పాడేమనంటే, మీరు విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? పాటించాలన్నాడు. ఎందుకు పాటించమన్నాడు తెలుసా? ఎందుకు పాటించమన్నాడంటే, ఎందుకు దాన్ని ఆచరించమన్నాడంటే, ఆ చరిత్ర అంతా చాలా రెఫరెన్స్ ఉన్నాయి, సమయం లేదు. ఆ చరిత్ర అంతా వాళ్ళకి ఎందుకు నేర్పిస్తున్నాడు, ఎందుకు విశ్రాంతి దినాన్ని హైలైట్ చేస్తున్నాడు అంటే ఒకటే కారణం అండి, నేను కష్టపడ్డాను అని మీరు గుర్తించాలి. మీ తరతరాలకు అది చెప్పాలి. నేను పని చేసి విశ్రమించానని ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు హైలైట్ చేయడం వెనకాల కారణం ఏంటంటే ఒకటే, నేను మీకోసం కష్టపడ్డానని ప్రపంచం గుర్తించాలి. ఆ భావం అర్థం కలుగుతుంది. అది అర్థం కాక ఈ రోజు కూడా విశ్రాంతి దినం కోసం కొట్టుకుంటున్నాం చాలా. దేవుడు ఎందుకు ఇచ్చాడో దానికి సంబంధించిన గూఢార్థాలు దేవుడు బైబిల్లో చెప్పినా కూడా ఆ విశ్రాంతి దిన శనివారమే ఆరాధన చేయాలని ఒకళ్ళు, ఆదివారం ఆరాధన చేయాలని ఒకళ్ళు. దేవుడు ఒకటి తలస్తే వీళ్ళు ఒకటి తలస్తున్నారు అన్నట్టున్నది. దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్పడం వెనకాల కారణం ఏంటిదంటే, అయ్యా మీ తరతరాలకి ఇది ఒక కట్టడగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ రాబోయే తరములు దీని గురించి తెలుసుకోవాలి. దేవుడు కష్టపడ్డాడు అన్న సంగతి వాళ్ళు గుర్తించాలని, అందుకని దాన్ని హైలైట్ చేశాడు. అలా అని సృష్టి నిర్మించి అలా వదిలేదు. పాపాన్ని తీసివేసే క్రమంలో సంకల్పాన్ని స్టార్ట్ చేశాడు. అబ్రహాం ద్వారా అలా మొదలు పెట్టాడు. ఇప్పటికైనా పనిలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. ఆ రక్షణ కార్యక్రమాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. అదే మాట యేసుక్రీస్తు వారు కూడా జ్ఞాపకం చేస్తారు. చూద్దాం ఒకసారి యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తారు చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, అయితే నా తండ్రి ఇది వరకు ఏం చేస్తున్నాడంట? పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను. చాలా ఏం చేస్తున్నాడంట తండ్రి? పని చేశాడా? చేస్తున్నాడంట. అని చేసి విశ్రమించాడు. ఆ రోజు ప్రారంభంలో విశ్రమిద్దాం అనుకున్నాడు. ఆ విశ్రాంతిని ఎందుకు హైలైట్ చేశాడంటే, నేను కష్టపడ్డానని అందరూ గుర్తించాలి. ఆయన ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడండి. అలాగే సహకారులుగా యేసుక్రీస్తు వారు పనిలోనే ఉన్నారు. ఈవెన్ పరిశుద్ధాత్ముడు కూడా
పనిలోనే ఉన్నాడు. కాబట్టి దేవుడు కష్టపడుతున్నాడా? ప్రతి మనిషి కోసం ఆయన కష్టపడుతూనే ఉన్నాడు. ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఫలవంతమైన ఋతువుల్ని ఇస్తున్నాడు. ఆయన ఎప్పటికీ మనిషిని అన్ని వేళలా కాపాడుతున్నాడు. భూమి తన కక్షలో తాను తిరగడానికి కారణం దేవుని సంరక్షణే. భూమి తన కక్షను దాటి కొంచెం సూర్యునికి యువతలకు వచ్చిన ప్రమాదమే, సూర్యునికి దగ్గరికి వెళ్ళిన ప్రమాదమే. తెలుసా? సూర్యుడి నుంచి కొంచెం అలా తన కక్షను దాటి పక్కకు వచ్చిందా గడ్డగట్టుకుపోద్ది భూమి. అలా అని సూర్యునికి దగ్గరికి వెళ్ళింది అనుకో, బూడిదైపోయే అవకాశం. అందుకనే విశ్వం అంతా తన కక్షలో తాను తిరగడానికి అలా సృష్టిని అంతటిని నడిపిస్తున్నది ఎవరు? దేవుడే. కొనుకక నిద్రపోక ఇప్పటికీ కష్టపడుతూ నీకు నాకు రాత్రి పగలు రావాలని, ఆహారం రావాలని, నీరు రావాలని, గాలి రావాలని నిరంతరం నీ కోసం నా కోసం కష్టపడుతున్నాడు ఆ పరలోకపు తండ్రి. అలా ఆయన తన పని తాను చేసి విశ్రాంతిలోకి ఏ విధంగా ప్రవేశిస్తున్నాడో అలా ఆయన వలె తన విశ్రాంతిలోకి ప్రవేశించేవారు కూడా ఏం చేయాలంట? ఆయన వలె వారికి అప్పగింపబడిన పని సంపూర్తి చేసి ఏం చేయాలంట? విశ్రాంతిలోకి వెళ్ళాలి. ఎందుకంటే తండ్రి పని చేస్తున్నాడు, కుమారుడు కూడా పని చేస్తున్నాడా లేదా? చెప్పాడు కదా యేసుక్రీస్తు. ఏమన్నాడు? తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను కూడా చేయుచున్నాను. నేను కూడా చేస్తున్నానా? నేను కూడా చేస్తున్నాను. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మరణించి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఉన్నా కూడా అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? మన కోసం ఆలోచించట్లేదా? మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తుందంటే మనందరి కోసం ఆలోచిస్తున్నాడు ఆయన. ఏ గొర్రె ఎక్కడ తప్పిపోతుందో అని భయపడుతున్నాడు ఆయన. నేను వీళ్ళ కోసమే కదా ప్రాణం పెట్టింది, నా ఆ ప్రాణార్పణ వ్యర్థమవ్వకూడదు, అందరికీ ఇది లాభకరంగా మారాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. విజ్ఞాపనం చేస్తున్నాడు మనందరం ఫలించాలని ఎదురు చూస్తున్నాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆయన కూడా పని చేయట్లేదు మన కోసం. వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేశారట. ఏమని? నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎవరి యొద్ద? మన యొద్ద. ఎందుకు? ఆయన అవసరత ఏముంది? ఎవరి అవసరత? పరిశుద్ధాత్మ యొక్క అవసరత మనకి ఏముంది? ఆయన వచ్చి ఏం చేస్తారంట? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును ఒప్పుకొని చేయను, నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను ఉన్నతంగా నడిపించడానికి ఆయన సహాయం నీకు ఉంటుంది. అలా నిన్ను అన్ని విషయాల్లో దేవునికి దగ్గరగా నిలబెట్టడానికి పరిశుద్ధాత్మకి సహాయం సంచకరుగా దేవుడు మనకి పెట్టాడు. అందులో మనం చేసే ప్రతి తిరుగుబాటుని సహిస్తూ మనలో ఉంటున్నాడు ఆయన. ఎప్పటి వరకు ఉంటాడంట తెలుసా? ఎప్పటి వరకు ఉంటాడంట? ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది కదా, ఎఫ్ఎస్సి పత్రిక 4:30 అంటారు చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ఏమయ్యారంట? స్టాంప్ వేసి పెట్టాడంట. విమోచన దినం వరకు ఈ శరీరం ఆత్మను విడిచిపెట్టేంత వరకు నీలో ఉండాలైనా ముద్రించబడి ఉన్నారు. కాబట్టి ఆయన దుఃఖపరచబడి ఏం చేస్తున్నాడు? మీలో ఉండి మిమ్మల్ని ఉన్నతంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి, తండ్రిని వేడుకోవడానికి, మన బలహీనతలన్నీ ఎరిగి మనకి ఏం చేస్తున్నాడంటే ఆయన సహాయం చేయుచున్నాడు. ఇలా ముగ్గురు కూడా నిజంగా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి, ఆ విశ్రాంతిలోకి నడిపించడానికి, తండ్రి ఉన్న విశ్రాంతిలోకి మనల్ని తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నపడుతున్నారు, నిరంతరం పనిచేస్తున్నారు. ఇప్పుడు మన పని ఏంటి మరి? మనం కూడా విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలంట? మనము కూడా తండ్రి యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే మనకు అప్పగింపబడిన పని చెయ్యాలి. మరి మనకంటే ముందు ఎవరైనా పని చేసి విశ్రాంతిలోకి వెళ్ళారా? అలా వెళ్ళినట్టుగా బైబిల్లో ఉందా? చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం. మనకంటే ముందు అలా పని చేసి విశ్రాంతిలోకి వెళ్ళేవారు ఎవరు ఉన్నారో చూద్దాం. ప్రకటన గ్రంథం 14 వాళ్ళు ఏం చేశారో మనకు అర్థమైతే మనం ఏం చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 14:13. అంతటా ఇప్పటి నుండి
ప్రభునందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని ఏం పొందుతారంట? ఏం పొందుతారు? RIP, రెస్ట్ ఇన్. ఎవరికది? ముందు చదివారు కదా, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ఎవరి యందు మృతి పొందాలంట? ప్రభువునందు ఎవరైతే మృతి పొందుతారో వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళకి పెట్టొచ్చు మనం ఏమని? శాంతిలో విశ్రాంతి. అది పెట్టొచ్చా? హ్యాపీగా పెట్టొచ్చు. ప్రభువునందు ఎవరైతే మృతి పొందుతారో వారు ధన్యులు అని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని. ఏం మానారంట? వాళ్ళు ప్రయాసములు మానారంట. ప్రయాసములు మాని వారు మాని ఏం చేస్తున్నారంట? విశ్రాంతి పొందుతున్నారు. దేవుని ప్రజలు వీళ్ళు. ఆ దేవుని ప్రజలకు నిలిచి ఉన్న విశ్రాంతి. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అలా ఎవరైతే ప్రభువునందు మృతి పొందుతారో, అంటే ప్రభు కోసం పని చేస్తారో, ప్రభు కోసం బ్రతుకుతారో, ప్రభు కోసం ఏవైనా చేయడానికి సిద్ధపడతారో, దేవుని పని కోసం శ్రమ పడతారో, దేవుని పనిలో ఉంటారో వారు తమ ప్రయాసములు మానుతారు. ఎప్పుడు? వాళ్ళకంటూ దేవుడు ఒక రోజును నిర్ణయించాడు. ఆ రోజు వరకు వాళ్ళు ఏం చేయాలంట? తమ ప్రయాస పడుతూనే ఉండాలి. దేనిలో? దేవుని పనిలో. ఆ రోజు చాలా మంది అలా చేశారంట. వీళ్ళు విశ్రాంతి పొందుతున్నారంట. అందుకనే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఇంకొంచెం క్లియర్గా వీళ్ళ గురించి రాయబడ్డది చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36 నుంచి రాయబడ్డ మాట చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. వీళ్ళు ఎలా దేవుని కోసం మృతి పొందారో చెప్తారు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మమును మేక చర్మమును వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల్లోను, గుహల్లోను, సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి లోకం యోగ్యమైంది కాదు. ఎందుకంటే వాళ్ళు తమ ప్రయాసములన్నీ మాని ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళాలి. అదే ప్రభువునందు చనిపోతే అలా మరణించిన వెంటనే మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా? విశ్రాంతి. అదే పరదేశు. అదేంటిది? అది తాత్కాలిక రెస్టింగ్ ప్లేస్. అది కొంతకాలం, ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు టెంపరీగా రెస్ట్ తీసుకునే, నెమ్మది పొందే స్థలం. అదే పరదేశు. అక్కడ వాళ్ళందరంట తమ ప్రయాసములు మాని ఏం చేస్తున్నారంట? విశ్రాంతి పొందుతున్నారు. వాళ్ళకు విశ్రాంతి. అంతే తప్ప దేవుడిచ్చిన జీవితాన్ని ఈ లోకాశంలో ముంచేసి శరీరాశ, నేత్రాశ, జీవప్రభుత్వంతో బ్రతికి సుఖంగా బ్రతికి చచ్చిపోతే వాళ్ళకి విశ్రాంతి ఉందా? లేదు. ఎక్కడికి వెళ్తారో తెలుసా? మన ఉన్నాడు కదా ఒక ఆయన, ధనవంతుడు ఉన్న చోటికి వెళ్తాడు. అక్కడ ఏముందంట? యాతన. ఏముంది అక్కడ? యాతన. అక్కడ రెస్ట్ ఉందా? నో రెస్ట్. అసలు రెస్ట్ లేదండి అక్కడ. చాలా మందికి అర్థం కావట్లేదు, ఈ తీవ్రత అర్థం కాక దేవుని నమ్ముకోండి అంటే అస్సలు కఠినాత్ములు అయిపోతున్నారు. దేవుని పని చేయండి అంటే కఠినాత్ములు అయిపోతున్నారు. జాగ్రత్త, డేంజర్లో ఉన్నారు. దేవుని పని చేయాలి. మనం దేవుని పని చేయకపోతే పరలోకం రాదా? అదే చెప్తున్నాడండి. చాలా మంది ఈరోజు చెప్పట్లేదు అలా. దేవుని నమ్ముకోండి, మీరు దేవుని సన్నిధికి రండి, కానుకలు వేయండి, ఆరాధన చేయండి, వెళ్ళిపోండి, ఇలా మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకండి, పరలోకం. ఇలాంటి బోధలే ఉన్నాయి. పరలోకం వచ్చేస్తుంది అనుకుంటారు. బ్యాప్టిజం తీసుకుంటే పరలోకం అంట. కేవలము నమ్ముకొనినా పరలోక రాజ్యం నీ కప్పునని పాడుతున్నారు పాట తెలుసా? కేవలం నమ్ముకుంటే పరలోకం వచ్చేస్తుందా? నమ్ముకుంటే రాదయ్య పరలోకం. దేవుని పని చెయ్యాలి. పని చేసిన వారికే దేవుని ప్రజలకు నిలిచున్న విశ్రాంతి ఏంటి తెలుసా? ఆ విశ్రాంతి, ఆ పరలోకం, దేవుడున్న లోకం. ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? దేవుడు పని చేసి విశ్రమించిన ప్రకారము
దేవుడు మనకు అప్పగించిన పనులు మనం చేసి ఏం చేయాలి? విశ్రమించాలి. పని లేకపోతే ఏం లేదు, విశ్రాంతి లేదు. విశ్రాంతి లేకపోతే పరలోకం మనకి లేదు. అందుకని ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? పని చేయాలి. ఏ పని? ఏ పని? మన సొంత పనుల గురించి కాదు మాట్లాడేది. సొంత పనులు మనం రెగ్యులర్గా ఎవరు చెప్పినా చెప్పకుండా చేసుకుంటాం. మీరు సొంత పని చేయడానికి ఈ క్లాసు తరగతులు అవసరమా? మాకంటే బాగా మీకే తెలుసు. ఎట్లా 10 రూపాయలు ఎట్లా సంపాదించాలో నాకంటే బాగా మీకే తెలుసు. ఆ పనుల గురించి కాదండి, దేవుని పని కోసం. దేవుని పని చేయడానికే భూమి మీదకి వచ్చాం మనం. మనకు కూడా పని ఉంది. ఉందా? ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. మనకు అప్పగింపబడిన పని ఏంటిది? మరియు ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకోసం చేశాడో తెలుసా? అసలు మనం ఈ భూమి మీద సృష్టింపబడడానికి లేదా నిర్మింపబడడానికి, మనల్ని కలగజేయడానికి కారణం ఏంటిదంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే. నువ్వు పుట్టక ముందే నువ్వు చేయవలసిన పని నిర్ణయించబడింది. ఆ పని చేయడానికే భూమి మీదకి వచ్చాము. అలా పూర్వమందున్న భక్తులు, ప్రవక్తలు, పితరులు అందరూ ఏం చేశారంటే వారికి దేవుడు అప్పగించిన పని వాళ్ళు చేసి ప్రయాసములు మాని ఈరోజు పరదేశంలో ఏం చేస్తున్నారు? రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా వచ్చిన మనము బాప్టిజం తీసుకున్న దినం మొదలుకొని మరణించేంత వరకు, వినాలి మాట, బాప్టిజం తీసుకున్న దినం నుంచి మరణించేంత వరకు నువ్వు ఏమంటారు, ఎలా యథార్థంగా దేవుని పనులు అంతం వరకు కొనసాగించితే మరణించిన క్షణాన అప్పుడు నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నది విశ్రాంతి. కొందరు ఎలా ఉంటుందో తెలుసా? ప్రారంభంలో కొద్ది రోజులు బాగా చేస్తారు, మధ్యలో ఏమైంది మళ్ళీ పడతారు, మళ్ళీ లేస్తారు, పడతారు, లేస్తారు, పడతారు, లేస్తారు. కొందరైతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, అంతే, నెట్వర్క్ లాస్ట్. ఐడియా సిమ్ లాగా అయిపోతుంది తెలుసా? ఐడియా సిగ్నల్ ఉండట్లేదు మంచి ఉందా? మా అడిగితే ఫోన్ చేస్తుంది, కాలేజ్కి వెళ్తా నిలబడదు. ఐడియా సిగ్నల్ లేదు, తగ్గిపోయింది. అంటే నెట్వర్క్ లేదా అట్లా కొందరు అట్లా ఎస్కేప్ అయిపోతారు అన్నమాట. కొన్ని నెట్వర్క్స్ అసలు వడాఫోన్ అది మొత్తమే అది లేకుండా అయిపోయింది. వడాఫోన్ ఐడియా 2 కలిసాయంట, కానీ అంటే ఆ నెట్వర్క్ అది సిగ్నల్ లేకుండానే అయిపోయింది. బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కాబట్టి బతికిపోయింది. అదే ఆఫర్లు పెట్టి అట్రాక్ట్ చేస్తున్నారు. అది కూడా సిగ్నల్ అవుట్ ఆఫ్ కవరేజ్ లాగానే అయిపోయింది. కొందరు మనుషులు అట్లాగే అయిపోతారండి. అని గుర్తుపెట్టుకోండి, మనం మరణించే లోపు మన క్రియలు మనం సంపూర్తి చేయాలి. ఖచ్చితంగా పని చేయాలి. నీ దేహమును, నీ ధనాన్ని, నీ సమయాన్ని, సమస్తాన్ని దేవునికి అర్పించాలి. దేవుని పనిలో మనం ఉండాలి. అలా పని చేసి విశ్రాంతి పొందాలి. విశ్రాంతి ఎవరికి అవసరం? పని చేసినోనికా, ఊరి మీద తిరిగినోనికా? పని చేసేటోనికి కదండి. ఊరి మీద పని తిరిగేటోనికి రా మంచిగా తిని రెస్ట్ తీసుకొని చెప్తామా? ఏం చేసి వచ్చావు నీకు రెస్ట్ కోసము? ఏం చేసావు నువ్వు? మరి ఏమంటావు? ఏ పని చేసావు నీకు రెస్ట్ కావాలి అని అడుగుతామా లేదా? పని చేసేటోనికి అయితే రెస్ట్ తీసుకున్నా, కొంచెం రెస్ట్ తీసుకో, తిను, పడుకో అని అంటాం. ఏ పని చేయడానికి మీరు రా చక్కగా తిను అని చెప్పి వాళ్ళకి ఆతిథ్యం చేయకపోతే ఇద్దా? ఏం సాధించి వచ్చావు? తల్లి అయితే జల్లిగంట పడుతుంది. నేను చూశాను కొందరు స్త్రీలు చెప్పిన మాట వినకపోతే జల్లిగంట తీసుకుని కొట్టేవారు. నా పెద్దమ్మ కొట్టేది మా అన్నల్ని, చెప్పిన మాట వినకపోతే. పడతారు అంటే మంచిగా మరి అంటే వాళ్ళకి ఆతిథ్యం చేయాలనిపిస్తుంది. పని చేయరా బాబు, పని చేయాలంటారు. అని చేయమని చెప్తారు కదా. దేవుడు ఏమంటున్నాడంటే మీకు బ్రతుకునిచ్చినందుకు, ఈ భూమి మీద ఆయుష్ ఇచ్చినందుకు మీరు ఏం చేయాలి? దేవుని పని చెయ్యాలి. దేవుని ఉద్దేశాలు, దేవుని ఇష్టాలు నెరవేర్చాలి. ఆత్మల రక్షణ కోసం పని చేయాలి. అందుకనే తమ్ముళ్ళు సంవత్సరం అంతా పోగేసిన డబ్బును రేపు సభకి వాళ్ళు వెచ్చిస్తున్నారు. వాళ్ళు అనుకున్నారంట సంవత్సరానికి 1 మీటింగ్ ఖచ్చితంగా చేయాలని. అలా అనుకొని ప్రతి నెల ఇంత డబ్బు కూడబెట్టి సభకి ఇస్తున్నారు. ఎంత మంచి ఆలోచన చూసారా? చాలా సంతోషం అనిపించదు. చప్పట్లు కొడతాం వాళ్ళ కోసం.
అలా మనము దేవుని పనిని అంటే ఒక పెద్ద మీటింగ్ చేసే మాకు కెపాసిటీ లేదు కాబట్టి మేమంటూ ఒక కాలాన్ని వెచ్చించి ఈ సంవత్సరంలో కష్టపడి మేము డబ్బు పోగేసి మీటింగ్ చేయాలన్న ఆలోచన ఎంత మంచి ఆలోచన చూడండి. అట్లా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరు ఏం చేయగలుగుతారో మీరు చేయగలిగింది ఏదో విధంగా మీరు దేవుని పనిలో ఉండాలి. అలా పని చేసిన వారికే విశ్రాంతి. అలా పని చేయకుండా ఇష్టానుసారంగా మన కాలాన్ని గడిపేసి కాలయాపన గడిపేస్తే ఈ ఆయుష్కాలను వ్యర్థం చేస్తే దేవుడు నీకు విశ్రాంతి ఇస్తారనుకుంటున్నారా? మీరు ఆ విశ్రాంతిలో ప్రవేశించరు. అందుకని పౌలు గారు మొదటి వచనంలో అన్నాడు, ఆ వాగ్దానం నుంచి తప్పిపోదురేమో అని భయము కలిగి బ్రతకాలి. నేను ఇంకా ఏ పని చేయట్లేదా దేవుని కోసం, ఈ రోజు నుంచైనా నేను కంకరం కట్టుకుంటా, ఈ రోజు నుంచైనా చేస్తా, ఈ దేహం ఇచ్చినందుకు, ఈ బ్రతికిచ్చినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు నేను ఏదో పని చెయ్యాలన్న సంకల్పంతో బ్రతకాలి. ఈ భూమి మీద ఏది మనకి శాశ్వతమైనది కాదండి. మనుషులు శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు, ఉద్యోగం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆత్మ ఒకరి ఎదుట ప్రత్యక్షం కావాలి, ఆయనకు లెక్క చెప్పాలన్న సంగతి మాత్రం మర్చిపోదు. ఏం చేశావు నా కోసం, నీకు ఆయుష్కాలం ఇచ్చినందుకు. అందుకని జాన్సన్ ఉన్న మంచి పాట రాశాడు, గుర్తుంది కదా, నీ గుండెలో ఆ చప్పుడే ఆకు దినమేదో తెలుసా, ఆ దేవుడే ఇంతకాలము ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చాడు? దేవుని పని చేయుట కొరకే కాలము తెలుసా? ఆ పని ముగించిన క్షణమే ఏంటిది? మరణం తెలుసా? పని ఉందని మనిషిలో ఏముందంట? ప్రాణం ఉందని తెలుసుకో. నువ్వు బ్రతికున్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు మారవలసింది ఉంది, ఇంకా చేయవలసిన పని ఉంది, నీకు బ్రతకవలసిన విధానం ఇంకా ఉంది. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి మనం భూమి మీదకి రాలేదు. ఈ జీవితం మనది కాదు. ఈ జీవితం నీది అనుకోని బ్రతికితే ధనవంతుడు ఉన్న చోటికి వెళ్తావు, జాగ్రత్త. దేవుడు అదే చెప్తున్నాడు. మనకు విశ్రాంతి లేదండి, రెస్ట్ ఇన్ పీస్ దొరకదు. ఆ విశ్రాంతిలోకి మనం ప్రవేశించము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే పట 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 ఏం కొరకదు? పండ్లు కొరకడము, ఏర్పడము. పట పట పండ్లు కొరకడం, ఏడవడమే. ఈ భూమి మీద కొరుకుతాం కదా, కొరుకుతారా? పరిగెటలు ఉంటారు, ఉంటారు, ఇలా కొరుకుతాయి కదా. ఇక ఆడికి పోతే ఒకటే సౌండ్, ఇక అదే పట 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 పట, ఇక అదే ఉంటుంది. ఇక గ్యాప్ లేకుండా పండ్లు కొరుకుట, ఏడుపు, పండ్లు కొరుకుట, ఏడుపు. ఇంకెక్కడ శాంతి నీకు? రోజుకు ఒక షో ఉంటుంది అంటాడా, ఒకటే శిక్ష అనుకుంటారా? అక్కడ కూడా వేరియేషన్స్. అవసరం అండి, అవసరం. చక్కగా భయం కలిగి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో చక్కగా మనకు అప్పగించిన పని చేసి ఆ చక్కగా దేవుడున్న లోకానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అందుకనే తండ్రి పని చేస్తున్నాడు, కుమారుడు పని చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు. ఈరోజు మేము పని చేస్తున్నాం. మనం అందరం పని చేయాలండి. దేవుని పని చేసి ఆ దేవుని లోకానికి వెళ్ళాలి. విశ్రాంతి వెయిట్ చేస్తుంది అక్కడ నీకోసం. రెస్టింగ్ ప్లేస్ వెయిట్ చేస్తుంది నీకోసం. నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరదేశంలో ప్రశాంతమైన వాతావరణం, అక్కడికి వెళ్ళి నెమ్మది పొందుతూ ఆ భక్తులను చూస్తూ ఆ ప్రయాసపడ్డ భక్తులను చూసే భాగ్యం లభించాలంటే ఈ భూమి మీద కష్టపడాలి. కష్టపడితేనే పరలోకం. ఆ కష్టపడడానికి మన కారణాలు మీరు చెప్పుకుంటూ వచ్చినాం అనుకోండి, రేపు దేవుడు పరలోకం ఇవ్వడానికి కూడా ఏం చెప్తాడు? మీరెవరో నాకు అక్రమం చేయవాళ్ళారా నా ఇద్దరు నుంచి అండి, మీరెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో యూ అంటాడు. ఇంకా అంతే. అప్పుడు అసలు ఎక్కడ పోతుంది చెప్పండి. మనం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది, మన గతి ఏంటిది అంటే, ఒకప్పుడు లోకంలో లేం కదండి, దేవుని పిల్లలుగా దేవుని ప్రజలుగా ఉన్నాము, సేఫ్ అనుకుంటున్నారా? లేదా దేవుని ప్రజలుగా ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. నీకు ఆ విశ్రాంతిలో నువ్వు ప్రవేశించాలంటే నీకంటూ నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి. లేఖన భాగానికి రండి ఒకసారి, చివరిగా చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9, 10, 11 కూడా చదవండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములు ముగించి ఏం చేయాలంట? విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. వారిలో చాలా మంది దేవుని మాట విన్నా కూడా వాళ్ళు ఏం చేయలేదు తెలుసా? దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేదు. చాలా మంది కోల్పోయారు, చాలా మంది నశించిపోయారు అడవుల్లో.
అరణ్యంలో ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు వాళ్ళకు కూడా మన వల్లే సువార్త అందించబడిందా? ఎక్కడ 4వ అధ్యాయం 2వ వచనం అంటారు చూడండి ఒకసారి. మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా నీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లుగా మనకును సువార్త ఏమైందంట? వారికి ఆ రోజు ప్రకటింపబడింది, ఈ రోజు మనకు ప్రకటించబడుతుందా లేదా? మీరు వింటున్నారా లేదా? అందరు ఉన్నారు కదా ఇక్కడే, మీకు అర్థమైంది కదా. ఖచ్చితంగా ఈ భూమి మీద పుట్టిన మనం ఏం చేయాలంట? అందరు చెప్పండి, ఏం చేయాలి? దేవుని పనిని చెప్పండి నాతో పాటు. నేను ఈ భూమి మీద పుట్టినందుకు దేవుని పని చెయ్యాలి. ఇది నాకు అర్థమైంది. అర్థమైంది అందరికి? అందరూ వాగ్దానం చేశారా? అందరికి అర్థమైంది కదా. సో ఇప్పుడు క్లారిటీ ఉందిగా. మీరు ఎందుకు పుట్టారు? దేవుని పని చేయడానికి పుట్టారా? ఆ రోజు వాళ్ళకు కూడా ప్రకటింపబడిందా? మనకు కూడా ప్రకటింపబడిందా? వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి ఏమైపోయిందంట? నిష్ప్రయోజనమైంది. ఎందుకు? విన్నారు కానీ పాటించలేదు, విన్నారు కానీ పని చేయలేదు, విన్నారు కానీ దేవుని పనిలో లేరు. మరి మనం వింటున్నాం, చేస్తున్నామా? వింటున్నాం, విధేయత కలిగి ఉంటున్నామా? వింటున్నాము, కష్టపడుతున్నామా? కష్టపడితేనే పరలోకం. రాసి పెట్టుకోండి ఈరోజు మీ డైరీలో రాసి పెట్టుకుంటారా? లేదా ఇట్లాంటి స్లిప్లు ఉంటాయి కదా, ఇట్లాంటి స్లిప్ మీద రాసుకుని గోడలు కట్టేసుకోండి రోజు. ఏమని? నేను ఈ భూమి మీద పుట్టింది దేవుని పని చేయడానికి. సో ఈరోజు ఏమేమి పని చేసినా ఒకవేళ రాశాడు గోడకి వేసుకోండి. ఆ స్లిప్ చూడండి, నేను ఏ పని చేయలేదా, కనీసం రేపైనా ఏదైనా పని చేయాలి కదా అనుకోవాలి. మరి అర్థమవుతుంది. ఇప్పుడు రేపు సభ ఉంది, రేపు సభ కోసం ఎంతమంది పని చేస్తారో చూద్దాం, ఎంతమంది తీసుకొస్తారో చూద్దాం. రేపు ఉంది మీ పని ఉంది, రేపు మీ ముందు పని ఉంది అన్నమాట. సో ఆ పనిని మీరు ఎంత సమర్థవంతంగా చేస్తారో చూద్దాం. టార్గెట్ చాలా పెద్దగా టార్గెట్ చేయాలవుతా. డ్రీమ్ బిగ్ అంటారు లోకంలో, కొందరు అంటారు. ఏమో తెలుసా? డ్రీమ్స్ ఎలా ఉండాలంట? పెద్దగా డ్రీమ్ చేయు. అది పెద్దగా డ్రీమ్ చేస్తే ఎంతో కొంత సాధిస్తాం కదా. 500 మంది టార్గెట్ అన్నా, 500 మందికి రీచ్ అవుతామన్న విశ్వాసం మీకు ఉందా? నాకైతే మస్తుంది, చాలా ఉంది నాకు. మీకు ఉందా లేదా? ఉంటే కష్టపడండి, పని చేయండి, దేవుడికి అప్పచెప్దాం. దేవుడు తీసుకొస్తాడా? ఖచ్చితంగా తీసుకొస్తాడు. మనం కష్టపడాలి. ఆల్రెడీ పిల్లలు నిజంగా 3 రోజుల నుంచి అండి నిజంగా చాలా సంతోషం. పిల్లలు ఒక్క పోస్టర్ కూడా మిగిలించలేదు. చప్పట్లు కొట్టండి. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే 200 ఆటో స్టిక్కర్లు, 800 పోస్టర్లు మొత్తం అన్ని అంటించేశారు. నిన్న పిల్లలు 2 రోజులుగా పిల్లలు ఆటో స్టిక్కర్స్ వేసేసారు. మళ్ళీ మొన్న ఒక రోజు మొత్తం పిల్లలు 10 మంది మన మొత్తం అన్ని ఏరియాస్లో బాగా కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు. నెక్స్ట్ డే నిద్ర కూడా లేదు పిల్లలకి. వాళ్ళు చాలా భారంగా వెళ్ళి, అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి, డ్యూటీలకు వెళ్ళారు, పనులు చేసుకున్నారు. ఆయన మళ్ళీ నెక్స్ట్ డే కొందరు వచ్చారు, మళ్ళీ చాలా కష్టపడ్డారు. అలా ప్రయాసము దేవుడు వ్యర్థము చేస్తాడా? ఏం చేయడండి. వాళ్ళు పడ్డారు, కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అది ప్యాంప్లెట్ వెళ్తుంది, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్తుంది. చాలా మందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పాను, మీ వంతుగా మీరు 15 గ్యాదర్ చేయాలి. మీరు వాక్యం చెప్పే పని లేదు వాళ్ళకి, అర్థమవుతుందా? మీరు చెప్పండి, వాళ్ళు మోటివేట్ చేయండి, తీసుకురండి. ఎందుకు రారు? అది మీ మనసు ఉంటే మార్గం ఉంటుందా? ఉంటుంది. మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉత్తగా ఆకలితో పంపించకుండా ఏం చేస్తున్నాం? మంచిగా చక్కటి భోజనం, నార్మల్ భోజనం కాదు, నాన్ వెజ్ భోజనం, రుచికరమైన భోజనం. నిన్నే లిస్ట్ రాసింది. సో ఈరోజు మొత్తం సార్ట్అవుట్ చేస్తున్నాం. ఈరోజు అయిపోగానే అందరూ తగ్గడ వెళ్ళిపోకండి. చాలా కొంత డిస్కషన్స్ ఉన్నాయి, డిస్కషన్ చేసి వెళ్దాం, ఓకేనా? ఎందుకంటే మీటింగ్ దగ్గరకు వచ్చింది కదా. మనం భూమి మీద ఉన్నదే పని చేయడానికి, పని కోసమే వచ్చాం. మన వంతుగా నాకు ఇవ్వబడిన పాత్ర నేను ఏం చేయగలను, అలా మనల్ని మనం ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ కన్ను మూసే క్షణాన నిజంగా నువ్వు నీ గుడ్డ మీద చేసుకుని ప్రశాంతంగా చనిపోవచ్చు అంటే ఏమో తెలుసా? అవును, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నేను పని చేశాను అన్న ఒక నిబ్బరమైన మనసు, ఒక ప్రశాంతమైన మనసు. నిజంగా ఆ విశ్వాసం మీకుందా? మీరు పడుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ రాత్రి కనుక నేను చచ్చిపోతే నిజంగా విశ్రాంతిలో ప్రవేశిస్తానన్న
ఆ విశ్వాసం మీకుందా? లేదంటే ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. దేవుడు ఇస్తున్న అవకాశం ఉంటుంది. ఈ రోజు నుంచే పని మొదలు పెట్టండి. అది ఏ పని అయినా సరే, మీకు చేతనైంది, మీరు చేయగలిగింది చేయండి. దేవుని పని చేయకపోతే మాత్రం పరలోకము లేదు. అక్కడ మన కోసం విశ్రాంతి నిలిచి ఉంది. ఆ వాగ్దానం నుంచి తప్పిపోతారేమో. జాగ్రత్తగా భయం కలిగి బ్రతకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. చక్కటి సమయాన్ని మళ్ళించి మరొకసారి మా స్థితిని పరీక్షించుకోవడానికి తండ్రి మీరు ఇస్తున్నారు. ఈ సమయాన్ని కొరకు ఎన్నో ప్రశ్నార్థకమైనటువంటి సంగతులు మేము ధ్యానించాం. మా జీవితాలు నిజంగా విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఏం చేయాలో మీరు ఎన్నో ఉదాహరణలు మాకు చూపించారు. మీరు కష్టపడుతున్నారు, మీ కుమారుడు మా రక్షకుడు కష్టపడుతున్నారు, పరిశుద్ధాత్ముడు కష్టపడుతున్నారు. ఇదంతా కేవలం మా విశ్రాంతిలో ప్రవేశించడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశం. దాన్ని మరి సద్వినియోగం చేసుకుంటామా, దుర్వినియోగం చేసుకుంటామా? ఎన్నో విలువైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ, బలపరుస్తూ, ముందుకు నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తూ, విన్న మాటలు నిష్ప్రయోజనం కాక మీ పిల్లలు వాటి యందు లక్ష్యం ఉంచి అయినా ఇక నుంచి అయినా మీ పనిలో ఉండే కృపను అనుగ్రహిస్తారని కోరుకుంటూ మొదటి కార్యక్రమం అంతట్లో మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.